والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జుమా సందర్భంగా మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు మరియు అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఈరోజు ఏదైతే అంశం మీ ముందు వివరించబడుతుందో ఆ అంశంలో సత్యమైన మాటలు, ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతున్నాయో ఆ మాటలే నా నోటి నుండి రావాలి అని, మనమందరం కూడా వాటిని ఆచరించాలని, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే శైతాన్ యొక్క ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, పన్నాగాలు ఏ విధంగా ఉంటాయి మనిషిని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళడానికి అనే అంశాన్ని ఇన్షాల్లా నేను మీ ముందు ప్రస్తావిస్తాను. మనిషికి సహజంగా ఉన్నటువంటి ఒక గుణం ఏమిటి అంటే మరుపు. మనిషి అనేవాడు మరచిపోతూ ఉంటాడు. ఈ మనిషికి ఈ గుణం అనేది సహజంగా ప్రతి వారిలోనూ ఉంది. మరి ఈ గుణాన్ని ఆసరాగా చేసుకొని శైతాన్ ఏం చేస్తూ ఉంటాడంటే, అసలు ఈ ప్రపంచంలోనికి మనం ఎందుకు వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని మరపింపజేసేసి మనం మర్చిపోయాము. ఇంకా శైతాన్ కూడా ఇంకా మనల్ని మరపింపజేసేసి అలాగే ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము? వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్.
సృష్టికర్త అని అల్లా తెలియజేస్తున్నాడు, నేను మానవులను జిన్నులను కేవలము నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను. మన లక్ష్యమే సృష్టికర్త అయిన అల్లాహను ఆరాధించడం. అలాంటిది ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఎప్పుడెప్పుడైతే మనము ఈ రంగురంగుల ప్రపంచంలోకి వస్తామో, ఇక్కడ ఉన్నటువంటి అందచందాలని సుఖ సౌఖ్యాలని చూసుకుంటూ ఉంటామో, అప్పుడు మనం మర్చిపోయి పూర్తిగా ఈ శైతాన్ యొక్క ఎత్తుగడలో పడిపోయి మనం అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము సోదరులారా. శైతాను మరియు అతని యొక్క స్నేహితులు అనుకోండి, లేకపోతే అతని అనుచరులు అనుకోండి, వారందరి ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? ఎలాగైనా సరే మనిషిని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళాలి, శాశ్వతమైనటువంటి నరకంలోకి పడవేయాలి. శైతాను మరియు అతని యొక్క అనుచరులందరూ కలిసి చేసేటటువంటి పని ఇదే. అందుకే సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. 35వ అధ్యాయం సూరా ఫాతిర్ 6వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా ఇన్నమా యద్ఉ హిజ్బహు లియకూను మిన్ అస్హాబిస్ సయీర్. ఇన్న శైతాన లకుం అదువ్వున్, శైతాను మీ యొక్క బద్ధ శత్రువు, మీరు కూడా అతన్ని శత్రువుగానే పరిగణించండి. అతను తన సమూహాన్నంతటిని తీసుకొని నరకంలోకి వెళ్తున్నాడు, అందుకోసమే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. అల్లాహు అక్బర్. చూడండి, ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటి? శైతాను మనందరి శత్రువు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనిషి ఈ విషయాన్ని మరచిపోతాడో, శైతాను మన శత్రువు అన్న విషయాన్ని, మనకి శత్రువులు ఎవరైపోతారో తెలుసా? మనతో ఉన్నటువంటి మన స్నేహితులు, మన బంధువులు, మన మస్జిద్కి వచ్చే మన ముసల్లీలు, మన జమాత్ వారు కూడా మనకు శత్రువుల్లా కనబడుతుంటారు. ఎందుకని? ఏదో ఒక విషయంలో భేద అభిప్రాయాలు అనేవి ఉంటాయి. మనుషులందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు, ప్రతి వారి అభిప్రాయం వేరేగా ఉంటుంది. కానీ శైతాన్ని శత్రువుగా మర్చిపోతే కేవలము అభిప్రాయ భేదాల కారణంగా మన తోటి వారు మనకి శత్రువులాగా కనబడుతుంటారు సోదరులారా. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? మనం మనుషులము, మనకు ఏ మనిషి కూడా శత్రువు కాదు. మనందరి ఉమ్మడి బహిరంగ శత్రువు ఎవరు అంటే అతను శైతాన్. ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా మనకు నష్టం చేకూరింది, కష్టం కలిగింది, దాని అర్థం ఏమిటి? ఆ కష్టము, ఆ నష్టము అతని వెనుకనున్నటువంటి శైతాను చేయించాడు అన్న ఆలోచన ఎప్పుడైతే మీలో వస్తుందో, అప్పుడు మీకు మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మీద కోపం రాదు, జాలి కలుగుతుంటుంది. ఎందుకని? అతను శైతాను వలలో పడిపోయాడు అనే ఆలోచన మీకు వస్తుంది. అల్లాహు అక్బర్. కాబట్టి మనము శైతాను మన శత్రువు అన్న విషయాన్ని మనము ఎప్పుడూ మర్చిపోకూడదు. మొదటి విషయం. రెండో విషయము, అతను తన సమూహాన్నంతటిని తీసుకొని నరకంలోకి వెళ్తున్నాడు, మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. శైతాను అతని అనుచరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎలాగైనా సరే మనిషిని తన యొక్క జీవిత లక్ష్యం నుండి దూరం చేయాలి. మొదటిది. రెండు, అల్లాహ్ ఆరాధన కాకుండా మిథ్యా దైవాల ఆరాధన వైపులకు తీసుకువెళ్ళాలి. దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాలు, వీటన్నిటి నుండి మనల్ని దూరం చేయాలి. ఎలాగైనా సరే మనల్ని దూరం చేసి అల్లాహ్ యొక్క ఆజ్ఞను తిరస్కరించే వారిలో మనల్ని చేకూర్చాలి అనే లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాడు. శైతాన్ ఏమైనా అవకాశం దొరికినప్పుడు చేద్దాంలే, లేకపోతే లేదు అన్నట్లు లేడు. ఒక ప్రణాళికాబద్ధంగా మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు అతని వెంటనే ఉంటున్నాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనల్ని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళడానికి. అందుకు శైతాను వేసేటటువంటి మొట్టమొదటి ఎత్తుగడ ఏమిటో తెలుసా? ఈ పూర్తి ప్రపంచాన్ని తజీన్ చేసి చూపిస్తాడు. ఈ పూర్తి ప్రపంచంలో మనకు ఎలా చూపిస్తాడు? తజీన్. తజీన్ అంటే అర్థం ఏమిటి? ప్రతి చెడుని మంచిగా చూపిస్తూ ఉంటాడు. దాని గురించి సృష్టికర్త అల్లాహ్ దగ్గర వాగ్దానం కూడా చేశాడు. శైతాన్ 15వ అధ్యాయం సూరా హిజ్ర్లో 39వ వాక్యంలో అల్లాహ్ దగ్గర ఒక వాగ్దానం చేశాడు. ఏమిటది? కాల రబ్బీ బిమా అగ్వైతనీ లఉజయ్యినన్న లహుం ఫిల్ అర్జి వలా ఉగ్నియన్నహుం అజ్మైన్. అర్థం ఏమిటి? కాల రబ్బీ, అల్లాహ్ దగ్గర అడుగుతున్నాడు, అల్లా, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేసిన కారణంగా నేను కూడా మనిషిని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్తాను.
తను చేసే ప్రతి చెడుని మంచిగా చూపిస్తూ ఉంటాను. అల్లాహు అక్బర్. ప్రతి చెడును శైతాన్ ఏం చేస్తుంటాడు? మంచిగా చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి, ఇంతకు ముందు వ్యభిచారము అనేది స్పష్టంగా ఉండేది. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరు కూడా వివాహము కాకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమనేవారు? వ్యభిచారం అని స్పష్టంగా చెప్పేవారు. కానీ ఇప్పుడేమైపోయింది? ప్రేమ అని కొంతమంది, డేటింగ్ అని కొంతమంది, సహజీవనం అని, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ అని రకరకాల పేర్లు. ఏది ఏం చేసినా అది వ్యభిచారమే. పేరు మార్చుకొని ఆ చెడు మన దగ్గరికి వస్తుంది. ఇంతకుముందు మద్యపానము అనేది ఒకే ఒక పేరుతో వచ్చేది, కానీ ఇప్పుడు ఆ మద్యానికే రకరకాల పేర్లు. కొంతమంది వైన్ అని, కొంతమంది ఎనర్జీ డ్రింక్ అని, ఇంకా రకరకాల పేర్లు. ఇంతకుముందు వడ్డీ అనేది ఒకే పేరుతో వచ్చేది, ఇప్పుడు ఆ వడ్డీ కూడా పేర్లు మార్చుకుంది. కొంతమంది హోమ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, 0% ఇంట్రెస్ట్ అని, ఇలా రకరకాల పేర్లతో చెడు మన ముందుకు వస్తుంది. ఇంతకుముందు అది చెడులా కనబడేది, ఇప్పుడు అది చెడులాగా కనబడటం లేదు. అల్లాహు అక్బర్. మరి ఎప్పుడైనా పరిశీలన చేసామా? మనము చేసేటటువంటి, లేకపోతే మనం పుణ్యం అనుకొని చేసేటటువంటి దానిలో పాపం ఏమైనా వస్తుందేమో? ఎందుకని? శైతాన్ అల్లా దగ్గర వాగ్దానం చేశాడు, నేను వారి చెడుని మంచిగా చూపిస్తాను. మరి మనం ఆ చెడులో ఉన్నామా? నేను కేవలము ఉదాహరణగా 3 విషయాలు చెప్పాను. ఇలాగా అనేక విషయాలు ఉన్నాయి. ప్రతి చెడుని అలాగే చూపిస్తుంటాడు. సొసైటీ మారిపోయింది కదండి, జనరేషన్ మారిపోయింది అని చాలామంది. ఇప్పుడు ఏం చేస్తాము? పిల్లలందరూ మారిపోతున్నారు, మనం కూడా వారిలాగానే వెళ్ళిపోవాలి. ఇలాంటి ఆలోచనలు ఇవన్నీ కూడా శైతాను మనకు తీసుకువస్తూ ఉంటాడు. ఇది మొదటి విషయం. రెండో విషయము, శైతాను మనసులో దుష్ప్రేరేపణ, వస్వసాన్ని కలిగిస్తాడు. శైతాన్ ఏం చేస్తాడు? మనసులో వస్వసాన్ని కలిగిస్తాడు. వస్వస యొక్క ప్రారంభం ఎప్పటి నుంచి జరిగింది? శైతాన్ ఎప్పటి నుంచి చేస్తున్నాడు మనిషి యొక్క మనసులో దుష్ప్రేరేపణ అనేది? ఒక 10 సంవత్సరాల నుంచా, 100 సంవత్సరాల నుంచా, 1000 సంవత్సరాల నుంచా? కాదు సోదరులారా, ఇహలోకంలోనా? కాదు, స్వర్గంలో నుండే ఈ వస్వసాన్ని ప్రారంభించాడు శైతాన్. ఎలా? ఆదం అలైహిస్సలాంని, హవ్వా అలైహిస్సలాంని, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆదం మరియు హవ్వాని సృష్టికర్తను అల్లా పుట్టించి స్వర్గంలో పెట్టాడు. స్వర్గంలో పెట్టి స్వర్గంలో ఉన్న సర్వసుఖాలని అనుభవించండి, కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, వాటి యొక్క పండ్లు తినవద్దు అని అల్లా ఆజ్ఞాపించాడు. శైతాన్ ఏం చేశాడు? వారి యొక్క మనసులో ఒక దుష్ప్రేరేపణ కలిగించాడు. 7వ అధ్యాయం 20వ వాక్యంలో తెలియజేస్తున్నాడు సృష్టికర్త అలా, ఫవస్వస లహుము శైతాను. శైతాన్ ఏం చేశాడు? వారి మనసులో ఒక వస్వస, దుష్ప్రేరేపణ కలిగించాడు. అల్లా మిమ్మల్ని ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు, ఆ కాయ ఎందుకు తినొద్దన్నాడు అని దుష్ప్రేరేపణ కలిగించి బహుశా మీరు ఏమైపోతారు తెలియజేస్తున్నాడు. అన్ హాజిహి షజరతి ఇల్లా అన్ తకూన మలకైని ఔ తకూన మినల్ ఖాలిదీన్. అల్లాహు అక్బర్. చూడండి, శైతాన్ వారి మనసులో వేసినటువంటి దుష్ప్రేరేపణ ఏమిటి? ఇల్లా అన్ తకూన మలకైని, మీరు ఈ కాయలు తింటే ఒకవేళ దైవదూతలు అయిపోతారేమో, లేదా మినల్ ఖాలిదీన్, శాశ్వతంగా సజీవులై ఉండిపోతారేమో అన్న ఆలోచన. జాగ్రత్తగా వినండి సోదరులారా. మొట్టమొదటిది ఏమిటి? మీరు దైవదూతలు అయిపోతారేమో. సృష్టికర్త అయిన అల్లా ఆదం అలైహిస్సలాంని పుట్టించి ఏం చేశాడు? దైవదూతలందరికీ ఆజ్ఞాపించాడు, ఆదం ముందు సాష్టాంగ పడండి, సజ్దా చేయండి అని. ఇద్దరిలో ప్రాధాన్యత ఎవరికి? మానవుడికి. కానీ ఆ సమయంలో ఆ విషయాన్ని మరపింపజేశాడు శైతాన్. మీరు దైవదూతలైపోతారేమో అంటే స్థాయిని పెంచుతున్నాడా, తగ్గిస్తున్నాడా? స్థాయిని తగ్గించేస్తున్నాడు. కానీ వీరేమనుకున్నారు? మనం దైవదూతలైపోతామేమో అని ఒక పక్క ఆలోచన, రెండో పక్క మినల్ ఖాలిదీన్, శాశ్వతంగా ఉండిపోతామేమో అన్న ఆలోచన. రెండూ కూడా జరిగేవి కావు. శైతాన్ ఏం చేశాడు? ఆ కాసేపు వారిద్దరిని మరుపునకు గురి చేశాడు, మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. చూసారా శైతాన్ యొక్క పన్నాగం ఎలా ఉందో? మన తల్లిదండ్రులు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం ఇద్దరు కూడా ఈ వలలో చిక్కుకుపోయారు. కాబట్టి సోదరులారా, మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్యకి 2 దారులు కనబడుతున్నాయి, రెండిట్లో ఏదో ఒకటి సరైనది అని మనం అనుకుంటుంటాము. కాదు,
అప్పుడప్పుడు రెండు దారులు తప్పుడు దారులే ఉంటాయి. అప్పుడప్పుడు మనము నిలకడగా ఉండాలి, అక్కడే తటస్థంగా ఉండాల్సి వచ్చింది. రెండిట్లో ఏ దారిని తీసుకోకూడదు. ఉదాహరణకి మీ ముందు ఒక పక్క పంది మాంసం పెట్టారు, ఒక పక్క గాడిద మాంసం పెట్టారు. రెండిట్లో ఏది తింటారంటే రెండు హరామే, రెండు తినకూడదు. అలాగే అప్పుడప్పుడు రెండు దారులు మన ముందున్నప్పుడు రెండిట్లో ఒకదాన్ని తీసుకోవాలి, లేదా రెండిట్లో ఏది తీసుకోకుండా ఉండాలంటే ముందు దానికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి సరైనది అయి ఉండే అవకాశం లేదు, అప్పుడప్పుడు అయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు రెండు దారులు కూడా అపమార్గానికి తీసుకువెళ్ళే దారులే. అల్లాహ్ చూసారా? కాబట్టి ఈ వస్వస, శైతాన్ యొక్క వస్వస ఆదం అలైహిస్సలాం నుండి ప్రారంభమైంది. చిట్ట చివరి మానవుడు అంటే ప్రళయానికి ముందు వచ్చే మానవుడి మీద కూడా ఈ ప్రయోగం జరుగుతానే ఉంటుంది. మరి మన జీవితంలో ఎన్నిసార్లు శైతాన్ మన మనసులో దుష్ప్రేరేపణ కలిగించాడు పరిశీలన చేయండి. ఎందుకని మనకు ఏదైనా దుష్ప్రేరేపణ కలుగుతుంది, వస్వస కలుగుతుంది అంటే అది పూర్తిగా శైతాన్ వైపు నుండి. శైతాన్ మనల్ని ఏమరుపాటుకు గురి చేస్తాడు, పరధ్యానంలో పడవేస్తాడు. మనకు మంచి విషయాలు తెలుస్తున్నప్పటికీ, మనకు సందేశం అందుతున్నప్పటికీ మనం ఏం చేస్తుంటాము? ఇప్పుడు కాదులే అనుకుంటూ ఉంటాము. పరధ్యానం, అశ్రద్ధ. ఆ అశ్రద్ధ ఏమరుపాటు ఎలా ఉంటుంది అంటే అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క శిక్ష వచ్చేసినా మనకు దాని గురించి పూర్తి అవగాహన ఉండదు. మనకు ఒకవేళ అల్లాహ్ యొక్క శిక్ష వచ్చేసినా అవగాహన ఉండదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అనేక మంది దైవ ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకుంటూ వచ్చాడు. అనేక మంది దైవ ప్రవక్తల యొక్క ప్రస్తావన వస్తూ వచ్చింది. ఇలాగే హూద్ అలైహిస్సలాం ప్రస్తావన కూడా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం సందేశం ఇచ్చారు. తిరస్కరించిన వాళ్ళు తిరస్కరించారు, స్వీకరించిన వాళ్ళు స్వీకరించారు. ఇలా జరుగుతూనే ఉంది. ప్రతి ప్రవక్త వచ్చినప్పుడు కొంతమంది స్వీకరిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. తిరస్కరించడంలో శృతి మించిపోతారు మరికొంతమంది. ఎప్పుడైతే ఆ తిరస్కరించడం ఎక్కువ అయిపోతుందో అప్పుడు అల్లాహ్ వైపు నుంచి ఒక శిక్ష వస్తుంది. ఇలాంటి శిక్షే హూద్ అలైహిస్సలాం యొక్క జాతి మీదకి వస్తూ ఉంది. దాని గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 46వ అధ్యాయం 24వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఫలమ్మా రఅవుహు ఆరిజం ముస్తక్బిలా ఔదియతిహిం ఖాలు హాజా ఆరిజుం ముమ్తిరునా బల్ హువ మస్తాజల్తుం బిహి రీహున్ ఫీహా అజాబున్ అలీం. ఎప్పుడైతే మబ్బు తునకలు వస్తున్నాయో, నల్లటి మేఘాలు వస్తున్నాయో, వెంటనే అక్కడ ఉన్నటువంటి హూద్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు వారి జాతి ప్రజలకి, అటు చూడండి ఒకసారి, అల్లాహ్ వైపు నుంచి శిక్ష వస్తుంది అని. శిక్ష వచ్చే ముందు హెచ్చరిక చేసిన వారి యొక్క ఏమరుపాటు, అశ్రద్ధ ఎంత ఉంది అంటే, ఓ హూద్, అవి శిక్ష కాదు, అవి వర్షాన్ని కురిపించే మబ్బు తునకలు అంటున్నారు. అల్లాహు అక్బర్. వెంటనే హూద్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నారు? రీహున్ ఫీహా అజాబున్ అలీం. కాదు కాదు, ఆ నల్లటి మేఘాలలో, ఆ మేఘాల లోపల ఒక పెద్ద గాలి ఉంది. ఎలాంటి గాలి? మిమ్మల్ని అందరినీ నాశనం చేసేటటువంటి పెద్ద శిక్ష ఉంది, జాగ్రత్త అంటున్నారు. అల్లాహు అక్బర్. అయినా వారు ఎదురుగా శిక్ష ఉన్న వారి యొక్క అశ్రద్ధ ఎంత ఉంది అంటే అల్లాహు అక్బర్, వారి మీద అల్లాహ్ యొక్క ఆ శిక్ష వచ్చి పడింది, కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. మన జీవితంలో కూడా ఎన్నిసార్లు మనం ఇలాంటి పరధ్యానంలో ఉన్నాము గమనించుకోండి. ఒకవేళ ఇలాంటి పరధ్యానంలో, ఇలాంటి అశ్రద్ధలో ఉంటే వారి గురించి అల్లాహ్ ఏమంటున్నాడు తెలుసా? ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం సూరా ఆరాఫ్ 179వ వాక్యంలో సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తాడు. వలఖద్ జరానా లి జహన్నమ కసీరం మినల్ జిన్ని వల్ ఇన్స్. వలఖద్ జరానా లి జహన్నమ. అల్లాహ్ చాలామంది జిన్నులని, మనుషులని ఎందుకు పుట్టించాడు? లి జహన్నమ, నరకం కోసమే పుట్టించాడు. అదేంటండి, అల్లా మనుషులని జిన్నులని నరకం కోసం పుట్టించాడా? అవును. వారు ఎలాంటి వారై ఉంటారు? వారి యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు. లహుం ఖులూబుల్లా యఫ్ఖహూన బిహా వలహుం ఆయునుల్లా యుబ్సిరూన బిహా వలహుం ఆజానుల్లా యస్మౌన బిహా. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. లహుం ఖులూబుల్లా యఫ్ఖహూన బిహా. వారికి ఖులూబ్, మనసు ఉంటుంది కానీ అర్థం చేసుకోలేరు. వారికి మనసు ఉంటుంది కానీ మనసుతో ఏ విషయము అర్థం చేసుకోరు.
ఆ తరువాత వలహుం ఆయునిల్లా యుబ్సిరున బిహా, వారికి కళ్ళుంటాయి కానీ ఆ కళ్ళతో వాళ్ళు చూడలేరు, సత్యాన్ని గ్రహించలేరు. ఆ తరువాత వలహుం ఆజానుల్లా యస్మౌన బిహా, వారికి చెవులుంటాయి కానీ ఆ చెవులతో వారు వినలేరు. అల్లాహు అక్బర్. చూడండి, నరకానికి వెళ్ళే జిన్నులు మరియు మనుషులు ఎలా ఉంటారు? వారికి హృదయం ఉంటుంది కానీ అర్థం చేసుకోలేరు, కళ్ళుంటాయి కానీ కళ్ళతో చూడలేరు, చెవులుంటాయి కానీ ఆ చెవులతో వాళ్ళు వినలేరు. అల్లాహు అక్బర్ అని తెలియజేస్తూ దాని కింద తెలియజేస్తున్నాడు, ఉలాయిక కల్ అనామి బల్హుం అజల్, వారు ఎలాంటి వారంటే పశువుల్లాంటి వారు అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఇలాంటి వారు ఎలాంటి వారు? పశువుల్లాంటి వారు అని తెలియజేస్తూ వెంటనే ఉలాయిక హుముల్ గాఫిలూన్, కాదు, పశువుల కంటే హీనంగా గాఫిల్, పరధ్యానంలో పడినవారు, మార్గం తప్పినవారు. పశువుల కన్నా ఒక మార్గం ఉంటుంది కానీ ఇలాంటి వారికి అసలు మార్గమే లేదంటున్నాడు సృష్టికర్త అయిన అల్లాహు అక్బర్. మన జీవితంలో ఎన్నిసార్లు మన కళ్ళ ముందు ఖురాన్ మరియు సహీ హదీసుల యొక్క వివరణలు వస్తే మనం దాన్ని స్వీకరించామా లేదా అశ్రద్ధగా పక్కకు తోసేసామా? పరిశీలన చేయాలి. ఎన్నిసార్లు సత్యం మన ముందుకు వచ్చినప్పుడు దానిని స్వీకరించకుండా మనము కేవలము మన యొక్క పంతానికి వెళ్ళి, మన యొక్క ఈగోకి వెళ్ళి ఆ సత్యాన్ని దూరం చేశాము. పరిశీలన చేయండి సోదరులారా. ఒకవేళ నిజంగానే మనం పరధ్యానంలో పడి ఉన్నామా అంటే మనము పశువులు లాంటి వారం కాదు, దానికంటే హీనమైన వారం అని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. కాబట్టి అశ్రద్ధ అనేది ధార్మిక విషయాల్లో ఎలాంటి అవకాశం ఇవ్వదు. మీరు ఒక్కసారి అశ్రద్ధ చూపించారు అంటే అది మిమ్మల్ని చాలా దూరం తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి అశ్రద్ధ మరియు ఏమరుపాటుతో చాలా దూరంగా ఉండండి. శైతాన్ ఏం చేస్తుంటాడంటే ఏదైనా పని చేద్దాం అన్నప్పుడు తరువాత చేద్దాంలే అనే ఆలోచనలో తీసుకువెళ్తాడు. ఏ పనైనా మంచి పని చేయాలి, ఏం చేస్తాడు? తర్వాత చేద్దాం. ఏదైనా మస్జిద్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఇద్దాంలే. లేకపోతే నమాజ్ టైం అయింది, వెళ్ళాలి, ఇంకా 5 నిమిషాలు ఉంది కదా, మాట్లాడేసి వెళ్ళిపోదాం. ఇలా ఏ పని చేద్దామన్నా తరువాత చేద్దాంలే అన్న ఆలోచన తీసుకువస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏ మంచి పనైనా ఏ పుణ్యకార్యమైనా తరువాత చేద్దాంలే అన్న ఆలోచన మీకు వచ్చింది అంటే అది మీ ఆలోచన కాదు, మీ పక్కన ఉన్నటువంటి శైతాన్ ఇచ్చినటువంటి ఆలోచన. ఈ శైతాను ఈ తరువాత చేద్దాంలే అన్న ఆలోచనలో మిమ్మల్ని, నన్ను కాదు, సహాబాలను కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞను తిరస్కరించే వారిలాగా చేస్తాడు. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని పరిశీలన చేస్తే దైవప్రవక్త వారి జీవితంలో అనేక యుద్ధాలు జరిగాయి. అలాంటి యుద్ధాలలో ఒక యుద్ధం జంగే తబూక్ యుద్ధం. తబూక్ యుద్ధం కోసము దైవప్రవక్త వారు ప్రకటన చేశారు, ఇప్పుడు జిహాద్కి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి, రండి అని. అందరూ బయలుదేరుతున్నారు, అందరూ బయలుదేరదామన్న ఆలోచనలు ఉన్నారు, అందరూ బయలుదేరారు. ఒక 3 సహాబాలు, కాబ్ బిన్ మాలిక్, హిలాల్ బిన్ ఉమయ్య మరియు మురారా బిన్ రబియా, ఈ 3 సహాబాలు వెనక ఉండిపోయి వారికి శైతాన్ వేసిన ఆలోచన ఏమిటో తెలుసా? వీరు బయలుదేరుతున్నారు కదా, వీరి వెనకే మనము బయలుదేరదాం. మొదటి ఆలోచన. వారు కాస్త దూరం వెళ్ళారు. మన దగ్గర మంచి సవారీలు, వాహనాలు ఉన్నాయి కదా. ఆనాటి కాలంలో వాహనాలంటే గుర్రాలు ఉన్నాయిగా, మంచి జాతి గల గుర్రాలు ఉన్నాయి. మనం ఎలాగైనా వారిని చేరుకుంటాం కాబట్టి కొద్దిగా ఆలస్యంగా బయలుదేరినా పర్వాలేదు అని వారు బయలుదేరారు, వెళ్తున్నారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దాం, ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దాం. ఈ ఇవాళ రేపట్లోనే ప్రవక్త వారు వెళ్ళారు, యుద్ధం చేశారు, తిరిగి వచ్చేశారు. పూర్తి యుద్ధం అయిపోయింది. వచ్చిన తర్వాత ప్రవక్త వారు అందరిని నిలబెట్టి అడుగుతున్నారు, యుద్ధానికి ఎందుకు రాలేదు అని. మునాఫికులు అంటే కపట విశ్వాసులందరూ ఏం చెప్పారు? ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నారు. వారు కపట విశ్వాసులని అందరికీ తెలుసు. ఈ 3 సహాబాలు మాత్రము స్పష్టంగా ఉన్నట్టు చెప్పారు. అప్పుడు కూడా వారి మనసులో శైతాన్ ఒక ఆలోచన వేశాడు, ఇప్పుడు ప్రవక్త వారి దగ్గర ఏదో ఒక వంక చూపించేసి మనం తప్పుకుందాము, తరువాత తౌబా చేసుకుందాము. కానీ 3 సహాబాలు అక్కడ లొంగలేదు. ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి స్పష్టంగా తెలియజేశారు, మాకు యుద్ధానికి రాకపోవడానికి ఎలాంటి కారణము లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కేవలము తరువాత వెళదాంలే అన్న ఒక్క ఆలోచనతో మేము రాలేదు. ప్రవక్త వారు వారందరినీ సమాజంలో బహిష్కరించారు.
బహిరంగంగా అందరూ బహిష్కరించేశారు. ఎవ్వరు వారికి సలాం చేయకూడదు, మాట్లాడకూడదు. ఎన్ని రోజులు? 1 రోజులు 2 రోజులు కాదు, పూర్తిగా 50 రోజులు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అల్లాహ్ వారిని క్షమించాడు. ఆ సంఘటన వేరు. కఅబ్ బిన్ మాలిక్ తెలియజేస్తున్నారు, మేము యుద్ధానికి వెళ్ళొద్దు అనే ఆలోచన మా మనసులో లేదు. వెళ్దామని అనుకుంటున్నాము, కానీ రేపే వెళ్దాం, ఆ తర్వాత వెళ్దాం. ఆ తర్వాత శైతాన్ మమ్మల్ని ఇలా ఏమరపాటులో వేసేసాడు. అల్లాహు అక్బర్. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఏమవుతుంది? నమాజ్ టైం అవుతూ ఉంటుంది, వెళ్దాంలే అనుకుంటుంటాము. ఇంకా 5 నిమిషాలు ఉంది కదా, 5 నిమిషాల తర్వాత వెళ్దాం అనుకుంటుంటాము. వెంటనే ఏమవుతుంది? ఆ సమయం కాస్త అయిపోతుంది, నమాజ్ కాస్త ఖజా అయిపోతుంది. అల్లాహు అక్బర్. శైతాన్ ఏం చేస్తున్నాడు తెలుసా? మన మీద దాడి చేస్తున్నాడు. ఎలాంటి దాడి? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 17వ వాక్యంలో, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, సుమ్మ లా ఆతియన్నహుం మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం వ అన్ ఐమానిహిం వ అన్ షమాయిలిహిం వలా తజిదు అక్సరహుం షాకిరీన్. అల్లాహు అక్బర్. మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం, నేను ముందు నుంచి దాడి చేస్తాను, ఖల్ఫిహిం వెనుక నుంచి దాడి చేస్తాను, ఆ తర్వాత వన్ ఐమానిహిం వన్ షమాయిలిహిం, నేను కుడి పక్క నుండి దాడి చేస్తాను, ఎడమ పక్క నుండి దాడి చేస్తాను. శైతాన్ యొక్క దాడి 4 రకాలుగా మన మీదకి వస్తుంది. ఎదర నుంచి, వెనుక నుంచి, కుడి పక్క నుంచి, ఎడమ పక్క నుంచి అని. ఆ తర్వాత శైతాన్ తెలియజేస్తున్నాడు, వలా తజిదు అక్సరహుం షాకిరీన్, నీవు ఎక్కువ మందిని కృతజ్ఞులుగానే పొందుతావు, అంటే కృతజ్ఞత చూపని వారిగా పొందుతావు మనుషులలో. అల్లాహు అక్బర్. శైతాను 4 పక్కల నుండి మన మీద దాడి చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలి? 4 పక్కల్లో ఎటు పక్క నుంచి కూడా అతను మన మీద దాడి చేయకుండా, అతని వలలో పడకుండా జాగ్రత్త పడాలి. మరి ఆ ప్రయత్నం మనం చేస్తున్నామా? స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నేను మనిషి మీద 4 విధాలుగా దాడి చేస్తాను అని. అల్లాహు అక్బర్. సహాబాలే ఆ దాడిలో ఇరుక్కుపోయారు. మరి మీరు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? సోదర మహాశైలారా, శైతాన్ యొక్క దాడి ఎలా ఉంటుంది అంటే మరొక విషయం. శైతాన్ మిమ్మల్ని మొదటగా షిరిక్లో నెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. షిరిక్ లేదా బిదాత్, బిదాత్ కూడా చేయటం లేదా మిమ్మల్ని ఏదో ఒక పాప కార్యంలో నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. మీరు ఏ పాప కార్యము చేయటం లేదా, చివరికి మీ యొక్క పుణ్యకార్యాల్లో స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు. చివరికి మీరు అది కూడా చేయలేదా, శైతాన్ ఏం చేస్తాడు అంటే మీ యొక్క సంకల్పాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తాడు. శైతాను సంకల్పాన్ని ఎలా కలుషితం చేస్తాడు? హదీసు గ్రంథాల్లో మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి? మొట్టమొదటి హదీసు, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్. మన యొక్క ఆచరణ, సదాచరణ అనేది నియత్, సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనము చేసే ప్రతి పుణ్యకార్యం కూడా, ఆచరణ కూడా సంకల్పం మీద ఆధారపడి ఉంది. చాలామంది బయట చూస్తుంటాము, నమాజులు చేస్తుంటారు. ఎందుకు నమాజులు చేస్తూ ఉంటారంటే వేరే వారు చూస్తున్నారు అని నమాజులు చేస్తుంటారు. హజ్ చేసేవారు, లేకపోతే ఉమ్రా చేసేవారు, లేదా ఎవరికైనా సహాయం చేయాలి అంటే ఆ సహాయం కూడా కేవలము ప్రజల యొక్క మెప్పు పొందడానికి చేస్తుంటారు. ఈ విధంగా శైతాను సంకల్పాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సోదరులారా, దైవప్రవక్త వారి హదీసును పరిశీలన చేస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తీర్పు దినం రోజున అల్లాహ్ ఒక 3 వ్యక్తుల్ని పిలిచి నిలబెడతాడు. ఒక వ్యక్తిని అడుగుతాడు, ఓ దాసుడా, నీవు నా కోసం ఏం చేశావు అని. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, అల్లా, నేను నీ కోసము దైవ మార్గంలో నా ప్రాణాలను షహీద్ చేసేసాను, అంటే నా ప్రాణత్యాగం చేశాను, వీరమరణం పొందాను అంటుంటాడు. వెంటనే అల్లాహ్ తెలియజేస్తాడు, ఓ దాసుడా, నీవు నా కోసము ప్రాణత్యాగం, షహీద్ అవ్వలేదు. నీవు కేవలము ప్రపంచంలో నన్నందరూ షహీద్, అమరవీరుడు అని పిలవాలి అని, నీకు పేరు ప్రతిష్టలు రావాలని చేశావు అని తెలియజేసి ఆ వ్యక్తిని బోర్లా పండుకోబెట్టి తిన్నగా లాక్కుంటూ నరకంలో వేయడం జరుగుతుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైనా సరే ప్రాణాలను త్యాగం చేయడము అల్లాహ్ మార్గంలో అంటే మామూలు విషయమా? చాలా పెద్ద విషయం.
కానీ ఆ వ్యక్తి యొక్క సంకల్పంలో నియ్యత్లో కలుషితమైపోయింది. నియ్యత్ అనేది ఎప్పుడైతే కలుషితమైపోయిందో ఆ వ్యక్తి చేసిన సదాచరణ పూర్తిగా నాశనమైపోయింది. రెండో వ్యక్తిని అల్లాహ్ పిలిచి, ఓ దాసుడా, నీవు నా కోసం ఏం చేశావు అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తి తెలియజేస్తాడు, అల్లా, నేను నీ మార్గంలో ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకున్నాను మరియు ఆ జ్ఞానంతో ప్రజలందరికీ లాభం చేకూరేలా చేశాను. వెంటనే అల్లాహ్ తాలా తెలియజేస్తాడు, లేదు లేదు, నీవు నా కోసము ధార్మిక జ్ఞానం నేర్చుకోను లేదు, వేరే వారికి అందించను లేదు, కేవలము ప్రజలందరూ కూడా నిన్ను పెద్ద ఆలిం, జ్ఞానవంతుడు అని అనాలని, నీకు చనిపోయిన తర్వాత కూడా పేరు ప్రతిష్టలు రావాలి అని చేశావు. అది నేను నీకు ప్రపంచంలోనే ఇచ్చివేశాను. కాబట్టి ఈ వ్యక్తిని కూడా బోర్లా పండుకోపెట్టి తిన్నగా లాక్కుంటూ నరకంలో వేయండి అని తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, చూసారా, ఇలా ప్రసంగాలు చేసేవారు కూడా ఈ ప్రసంగాలు ఎవరి కోసము? తమను తాము సరిదిద్దుకోవడం కోసము. ఆ జ్ఞానంతో ముందు వారికి ప్రయోజనం జరగాలి మరియు ఆ జ్ఞానంతో వినేటటువంటి వారందరూ కూడా లబ్ధిని పొందాలి. ఒకవేళ అలా కాకుండా కేవలము నాకు బాగా పేరు ప్రతిష్టలు రావాలి అని, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలను గుర్తించాలి అని కేవలము పాపులారిటీ కోసమే ఇలా ప్రసంగాలు చేసినా అది కూడా పూర్తిగా వ్యర్థమైపోతుంది. పరలోకంలో పూర్తిగా నష్టపోయే వారిలో చేరిపోతారు. మరియు అల్లాహ్ మూడో వ్యక్తిని పిలుస్తాడు. ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని అలాగే అడుగుతాడు, ఓ దాసుడా, నీవు నా కోసం ఏం చేశావు అని. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, అల్లా, నేను నీ మార్గంలో పూర్తిగా నా యావదాస్తిని ఖర్చు పెట్టేశాను. కేవలము అందరికీ పంచుకుంటూ వెళ్ళిపోయాను. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో వారందరినీ నేను ఆదుకున్నాను అల్లాహ్ అని తెలియజేయగానే వెంటనే అల్లాహ్ అంటాడు, నీవు కూడా అబద్ధం ఆడుతున్నావు. కేవలము నిన్ను అందరూ కూడా ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఎప్పుడు వెళ్ళినా అతని దగ్గరికి ఖాళీ చేతులతో పంపించడు అని ప్రజలందరూ కూడా నీ గురించి గొప్పలు చెప్పుకోవాలని మాత్రమే నీవు చేశావు. నీవు ఏదైతే దాన ధర్మం చేశావో ఆ దాన ధర్మం యొక్క పుణ్యాన్ని నీకు నేను ప్రపంచంలో ఇచ్చివేశాను. ప్రపంచంలో నిన్నందరూ పుణ్యాత్ముడు అని, ధర్మాత్ముడు అని పిలవాలి అనుకున్నావు. దాని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని నేను ఇహలోకంలోనే ఇచ్చివేశాను. కాబట్టి ఈ వ్యక్తిని కూడా బోర్లా పండుకోపెట్టి తిన్నగా నరకంలోకి తీసుకువెళ్ళండి అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ మార్గంలో షహీద్ అయినా, లేకపోతే అల్లాహ్ మార్గంలో తమ యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టినా, ఒకవేళ అల్లాహ్ మార్గంలో తన యొక్క పూర్తి సంపదను ఖర్చు పెట్టినా అది కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి. ఒకవేళ సంకల్పం అనేది కలుషితమైపోతే, నియ్యత్ అనేది పోతే, అల్లాహ్ దాని యొక్క ప్రతిఫలాన్ని ఇహలోకంలోనే ఇచ్చేస్తాడు. పరలోకంలో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రతిఫలము దొరకదు. కాబట్టి సోదరులారా, ఈ శైతాన్ యొక్క దాడిని మనము గుర్తించాలి. ఎప్పుడు కూడా మనము మన సంకల్పాన్ని ఖాలిస్ కేవలము అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకించుకొని ఉండాలి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మనిషి నైజంలో సహజంగా కోపం ఉంది. కోపం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. కోపం రానివాడు అంటే ఆ వ్యక్తి మనిషి కాదు. మన నైజంలో ఉన్నటువంటి కోపాన్ని ఆసరాగా చేసుకొని శైతాన్ ఏం చేస్తాడు, మన మీద దాడి చేస్తూ ఉంటాడు. కోపంలో మనిషి యొక్క రక్తం మన శరీరంలో ఎలాగైతే ప్రవహిస్తుంటుందో దానికంటే వేగంగా శైతాన్ మన రక్తంలోకి వచ్చి ప్రవహిస్తుంటాడు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కోపంగా ఉన్నప్పుడు మీరు నుంచొని ఉంటే కూర్చోండి, కూర్చొని ఉంటే పరుండండి. ఒకవేళ అప్పటికీ కోపం తగ్గలేదా, వదువు చేసుకోండి, నమాజ్ చేసుకోండి, లేదా స్నానం చేసేయండి. ఎలాగైనా ఆ కోపంలో నుండి మనం బయటికి రావాలి. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒకరిని ఒకరు కుస్తీ పట్టి చిత్తు చేసేవారు మీలో బల పరాక్రమశాలి కాదు. కోపం వచ్చినప్పుడు నిగ్రహించుకునేవారే మీలో అందరికంటే పరాక్రమశాలి. అల్లాహు అక్బర్. మరి మన జీవితంలో ఎన్నిసార్లు కోపం వస్తే దాన్ని మనం నిగ్రహించుకున్నాము? పరిశీలన చేయండి. ఆ కోపాన్ని నిగ్రహించుకుంటే అల్హమ్దులిల్లా, లేదు అంటే ఈ కోపంలో ఎలాంటి ఘోరాలు జరుగుతాయంటే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, స్నేహితుల మధ్య విభేదాలు, బంధువుల మధ్య విభేదాలు అనేకం జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో కల్లా పెద్దది ఏమిటి అంటే భార్యాభర్తలు విడిపోవడం చూసారా, అది చాలా పెద్దది.
శైతాన్ ఏం చేస్తాడు, నీటి మీద తన సింహాసనాన్ని కూర్చొని ప్రతిరోజు పిలుస్తూ ఉంటాడు తన అనుచరుల్ని. ఈరోజు నీవేం చేశావు, మనిషిని ఎలా మార్గభ్రష్టతను తీసుకువెళ్ళావు, నేను ఒక మనిషిని ఒక హరాం పనిలో చేయించాను, సరే ఆ తర్వాత నేను ఇద్దరు తండ్రి కొడుకుల్ని వేరు చేశాను, ఆ తర్వాత ఇలా ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. వింటూ ఉంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, ఒక చిన్న శైతాను వస్తాడు, నేను ఇద్దరు భార్యాభర్తల్ని విడగొట్టాను అనగానే దగ్గరికి పిలిచి, నువ్వు అందరికంటే పెద్ద పని చేశావు, చాలా పెద్ద పని చేశావు అంటుంటాడు. ఇద్దరు భార్యాభర్తల మధ్యలో అపనమ్మకాన్ని ఏర్పరిచాను, వారిద్దరిని విడగొట్టాను. అల్లాహు అక్బర్. కాబట్టి కోపం వచ్చినప్పుడు దాన్ని నిగ్రహించుకోవాలి. మనిషి నైజంలో స్వార్థము, లాలూచి అనేది ఉంది. ప్రతి మనిషికి ఉంటుంది, ఎక్కువ తక్కువ. స్వార్థం లేకుండా కూడా మనిషి ఉండడు. ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని ఆసరాగా చేసుకొని ఎలాగైనా సరే నేను ఎక్కువ సంపాదించాలి, హల్మి మజీద్, ఎక్కువ అనే ఆలోచనలో ఉంటాడు మనిషి. కాబట్టి ఈ ఎక్కువ సంపాదించాలి అన్న ఆలోచనలో కూడా అపమార్గంలోకి వెళ్ళిపోతాడు. సంపాదించడము సరైనదా కాదా? సరైనదే. మనమందరం సంపాదించాలి, సంపాదిస్తేనే తినగలం. కానీ ఆ సంపాదన హలాల్ సంపాదన అయి ఉండాలి, హరాంలోకి వెళ్లకుండా ఉండాలి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. సొంతిల్లు కట్టాలి, అందరికీ ఉంటుంది. కానీ మనము మెల్లిగా కడితే 10 సంవత్సరాలు కడతాము. లేదు, ఈ సంవత్సరమే కట్టేయాలి, డబ్బులు లేవు, లోన్ తీసుకోండి, వడ్డీలకు తీసుకోండి, చీటీలు వేయండి, అది చేయండి, ఇది చేయండి, పూర్తిగా హరాం. ఇలా మనిషి యొక్క స్వార్థాన్ని ఆసరాగా చేసుకొని కూడా శైతాన్ ఏం చేస్తాడు, అపమార్గంలోకి తీసుకువెళ్ళిపోతాడు. మరియు ముఖ్యమైన 2 విషయాలు, ఒకటి షహవాత్, 2 శుభహాత్. షహవాత్ అంటే కోరికలు, శుభహాత్ అంటే మనిషి యొక్క అనుమానాలు. శైతాన్ ఏం చేస్తాడు, కొన్ని అనుమానాలను రేకెత్తించి మనిషిని మార్గభ్రష్టతలో తీసుకువెళ్తాడు. ఉదాహరణకి, ఈ భూమి ఎవరిని సృష్టించాడు అనగానే అల్లా. ఆకాశాన్ని ఎవరు సృష్టించారు అనగానే అల్లా. మరి భూమి ఆకాశాన్ని అల్లా సృష్టిస్తే అల్లాను ఎవరు సృష్టించారు? అల్లాహు అక్బర్. ఇలాంటి ఆలోచన తీసుకొస్తాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎప్పుడైతే మీకు ఈ ఆలోచన వస్తుందో వెంటనే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం చదువుకోండి. ఇది మీ ఆలోచన కాదు, శైతాన్ ఆలోచన. షహవాత్, కోరికలు కూడా మనిషికి ఎక్కువగా ఉంటాయి. ఈ కోరికల వలలో పడిపోయి కూడా మనిషి అపమార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. మనము ఈ షహవాత్కి శుభహాత్కి రెండిటికి తలొగ్గకుండా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఒకవేళ కోరికలు అదుపులో ఉండాలి అంటే మన దగ్గర సహనం ఉండాలి. ఒకవేళ అనుమానాలు మన దగ్గరికి రాకూడదు, వచ్చినా వాటికి లొంగకుండా ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర జ్ఞానము మరియు సహనము ఈ 2 ఉంటాయో అప్పుడు ఈ శైతాను ఈ వల మన మీద వేసినా అది దానివల్ల ఎలాంటి ప్రయోజనము శైతానికి కలగదు. అసలు విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ శైతాను మాటలు విని పూర్తిగా మనం శైతాను వలలోకి వెళ్ళినా అప్పుడు కూడా శైతాన్ మనల్ని మోసం చేస్తాడు. ఎలాగా? జంగే బదర్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముష్రికులు 1000కి పైగా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉసిగొలుపుతున్నాడు. ఎలాగైనా సరే సహాబాలు ఎంతమంది? 313 ఉన్నారు. ఎలాగైనా వారిని మీరు ఓడించేస్తారు అని శైతాన్ ఏం చేస్తాడో తెలుసా? సురాఖా బిన్ మాలిక్ అనే ఒక వ్యక్తి రూపంలో వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి, ఈరోజు మీరు విజయం సాధిస్తారు, ఈరోజే సరైనటువంటి రోజు, ఇప్పుడు వెనకడుగు వేయమాకండి, ఎలాగైనా సరే ముస్లింలను అంతం చేయండి అని వారిని బాగా ఉసిగొలుపుతున్నాడు. వీరందరూ కూడా బాగా ఉసిగొల్పారు. అందరూ సరైన బయలుదేరితే యుద్ధం జరుగుతూ ఉంది. 313 అనుకుంటున్నారు. వారితో పాటు అల్లా యొక్క సహాయం వచ్చింది. దైవదూతలు వచ్చారు. ఎప్పుడైతే దైవదూతలు వచ్చారో ఆ దైవదూతలు అక్కడ ఉన్నటువంటి ముష్రికులు కనబడడం లేదు. వెంటనే శైతాన్ ఏమన్నాడు తెలుసా? ఖురాన్ గ్రంథంలో అల్లా దాని గురించి కూడా ప్రస్తావన చేశాడు. 8వ అధ్యాయం 48వ వాక్యంలో ఎప్పుడైతే దైవదూతల్ని శైతాన్ చూశాడో వెంటనే అంటున్నాడు, వక్కాల ఇన్ని బరీఉం మిన్కుం, నేను మీ నుండి వైదొలుగుతున్నాను అని చెప్పి, ఇన్ని అరా మాలా తరౌనా ఇన్ని అకాఫుల్లా వల్లాహు షదీదుల్ ఇకాబ్. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. చూడండి, ఎప్పుడైతే దైవదూతలను చూశాడో శైతాన్, మీరు చూడని వాటిని నేను చూస్తున్నాను, మీకు నాకు సంబంధం లేదు, నేను మీ నుండి వైదొలుగుతున్నాను. అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నాను. అల్లాహు అక్బర్. చూడండి, నేను అల్లాహకు భయపడుతున్నాను శైతాన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. చూసారా?
శైతాను మాటలు విని శైతాను వెనుక వెళ్ళినప్పటికీ శైతాన్ ఏం చేశాడు? పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మక్కా ముష్రికులు ఎవరైతే ఆ శైతాను మాటలు విని వచ్చారో వారు పూర్తిగా ఓడిపోయారు. అల్లాహ్ చూసారా? అందుకే సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వకాన శైతాను లిల్ ఇన్సాని ఖజూలా. శైతాను ఎంతైనా అదును చూసి మనిషికి ద్రోహం చేసేవాడు. అల్లాహు అక్బర్. చూసారా? శైతాను ఎంతైనా అదును చూసి మనిషిని ద్రోహం చేస్తున్నాడు. మరి ఎప్పుడైనా పరిశీలన చేశామా? మనం శైతాను మాట విని వెళ్ళినా ఆ శైతాను మనల్ని వదిలేస్తాడు. అల్లాహు అక్బర్. తీర్పు దినం అయిపోయిన తరువాత నరకంలో నరకవాసులు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి నరకవాసులు చెబుతూ ఉంటారు, అల్లా మా తప్పేమి లేదు, శైతాన్ మమ్మల్ని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళాడు, మా తప్పేం లేదు, శైతాన్ మమ్మల్ని మార్గభ్రష్టకు తీసుకువెళ్ళాడు అల్లా అని చెబుతూ ఉంటే వారి ఎదురుగా శైతాన్ కూడా ఉంటారు. వెంటనే శైతాన్ అంటాడు, అల్లా నేను ఎవరి మీద బలవంతం చేయలేదు, నేను కేవలము ఇటు రమ్మని ఆహ్వానించాను, వాళ్ళే వచ్చారు, నా సంబంధం ఏమీ లేదు, నేను కేవలం ఆహ్వానించాను, వారే వచ్చారు. అయినా మనిషిని బలవంతంగా తీసుకువెళ్ళే శక్తి నాకుందా? లేదు. మనిషిని బలవంతం చేసే శక్తి శైతానికి లేదు. కాబట్టి ఈరోజు మీరు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఈరోజు మీరు నేను కలిసి నరకంలో ఉన్నాము. ఇక్కడ ఒకరినొకరు నిందించుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనము లేదు. అల్లాహు అక్బర్. చూసారా? శైతాను ఎంత చేసినప్పటికీ ఎంత చెప్పినప్పటికీ బలవంతం చేయలేడు. మనం అపమార్గంలోకి వెళుతున్నాము అంటే శైతాన్ తప్పేమీ లేదు, కేవలం ఆహ్వానించాడు, మనం వెళ్ళిపోయాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఎప్పుడైనా అపమార్గంలోకి వెళ్తే శైతాన్ ఇలా చేశాడు లేదు, శైతాన్ మనల్ని బలవంతం చేయనే లేదు. అందుకే శైతాన్ కూడా తెలియజేస్తున్నాడు ఏమని, ఇల్లా ఇబాదక మిన్హుముల్ ముఖ్లసీన్. నేను మార్గం వారికి చూపించగలను, కానీ ఎవరైతే ముఖ్లసీన్ ఉన్నారో, ఎవరైతే అల్లాహకు భయపడేవారు ఉన్నారో వారు మార్గం తప్పేటటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు. అల్లాహు అక్బర్. కాబట్టి ఈ శైతాన్ యొక్క ఎత్తుల నుండి పన్నాగాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. అలా కాదు అంటే ఈ ఇహలోకంలో పూర్తిగా నష్టపోతాము, పరలోకంలో కూడా నష్టపోతాము. ఈ ఇహలోకంలో అయితే కేవలము 60-70 సంవత్సరాల జీవితం, కానీ పరలోకంలో శాశ్వతంగా నరకంలో ఉండాలి. కాబట్టి మనమందరం కూడా ఈ శైతాన్ యొక్క ఎత్తుల నుండి, కుట్రల నుండి, పన్నాగాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన దగ్గర 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి, మనకు ధార్మిక జ్ఞానము అనేది ఉండాలి. 2, దానితో పాటు సహనం అనేది కూడా ఉండాలి. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే అల్లాహ్ శైతాన్ యొక్క ఎత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తుల నుండి మమ్మల్ని మేము కాపాడుకునేటటువంటి జ్ఞానాన్ని, సహనాన్ని మాకు ప్రసాదించు, ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.